హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు అయితే మేము జమ్మికుంటకి ఫంక్షన్కి వెళ్తా ఉన్నాము. ఎవరి ఫంక్షన్ అని అంటే బావ వాళ్ళ పెద్దనాన్న కూతురి చిన్న కూతురి ఫంక్షన్కి వెళ్తా ఉన్నాము. సింపుల్ గా చెప్పాలంటే బావ వాళ్ళ అక్క కూతురి చిన్న కూతురి ఫంక్షన్కి వెళ్తా ఉన్నాం అనమాట జమ్మికుంటలో. అయితే చందన్నయ్య ఫోన్ చేయడం జరిగింది, ఇట్లా శారీ ఫంక్షన్ ఉంది రావాలి అని చెప్పేసి. బావ మాత్రం టైమింగ్ ఎప్పుడు బావా అని అడగలేదు అనమాట. ఈ బావ వాళ్ళ బావని అడగడానికి మరి మోమాట పడ్డాడో ఏమో, టైం ఎప్పుడు ఏందనేది కనుక్కోలేదు. మేమైతే ఇప్పుడు మధ్యాహ్నం టైంకి వెళ్తా ఉన్నాం అనమాట. మరి అక్కడ బావ అసలు తిని టైంకే ఉంటది, తిని టైం ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది కాలేదు అని సామాజిక వర్గాల నుంచి ఏమన్నా సమాచారం అందిందా? అందింది. సమతన ఫోన్ చేసిండు, సమతన కూడా ఇలా మార్నింగే వచ్చిండట. అయితే ఫోన్ చేసిండు, ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందిరా రా అని చెప్పిండు. అందుకని చెప్పి తొందరగా నిందామన్నా. మరి బావమరుదులు అందరు ఉన్నప్పుడు తలా ఒక పని అసలు కావాలి. అసలే మొత్తం 5 బావతో కలిపి 5 బావమరుదులు చందన్నయ్యకి తలా ఒక పని ఆసరైతే అక్కడ ఏం పని ఉండదు కావచ్చు చేయడానికి. 5 లిస్ట్ తీసుకుంటే ఈనంగానైతే 5, ఇంకా అటు సైడ్ ఉండి ఇంకా బాగానే లిస్ట్ పెద్దదే, ఫ్యామిలీ పెద్దది అనమాట. మొత్తం ఇటు మేకం సైడ్ ఫ్యామిలీ అంతా ఖచ్చితంగా అటెండ్ అవుతుంది అనమాట. ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాము. అంటే ఇప్పుడు బావ అక్కడ ముందుగా పోయి చేయాల్సిన పనులు చాలా తక్కువ ఉంటాయి అనమాట. అంటే అంతగానో పనులు కూడా ఏమి ఉండవు. ఇప్పట్లో ఫంక్షన్లు చేసుకున్నా పెళ్లిళ్ళు చేసుకున్నా ఏముంది, పనులకు తిండి ఏదన్నా ఉంటే క్యాటరింగ్ వాళ్ళని పిలుస్తా ఉన్నారు, డెకరేషన్ ఏమైనా ఉంటే వాళ్ళే వచ్చి చేస్తారు. అందరు కలిసి కట్టుగా చేసేది, ఇట్లా ఏం లేదు. ఏదైనా పెళ్లి జరుగుతూ బాగా 5 రోజుల ముందు అంటే ముందుగానే పోవాలి, మనమే పనులన్నీ చేయాలని 5-6 రోజులు హడావిడి. పెళ్లికైనా ఏదైనా ఫంక్షన్ కైనా ముందుగానే పోయి బియ్యం జరుగుడని అట్లాంటి చాలా పనులు మనమే చేసుకునేది అనమాట. మన పనులు మన ఫంక్షన్ కోసం మనమే చేసుకునేది. ఇప్పుడు అట్లా రెడీమేడ్ గా అన్ని జరిగిపోతా ఉన్నాయి. డెకరేషన్లు కానీ ఇంకా పెళ్లి పందిరి కానీ ఫుడ్ కానీ టక్ వాళ్ళే వంటలు చేయడం అట్లాంటివన్నీ. మనం పోయి అక్కడ పోయి ఫోటో దిగొచ్చుడే అంతే బాగా. అలాంటి ఆడవాళ్ళం ఫుల్ అడావిడి చేస్తాం, ఫోటో దిగి అదన్నమాట. ఇంకా పాప పేరైతే స్ట్రాబెరీ. నేను చిన్నప్పటి నుంచి అంటే పెద్ద పాప పేరు స్మైలీ, చిన్న పాప పేరు స్ట్రాబెరీ. స్మైలీ స్ట్రాబెరీ అని నేనే ముద్దుగా పిలుస్తా ఉంటా స్ట్రాబెరీ అని. అసలు పేరేమో ఉండే బావా శర్విక. స్మైలీ పేరేమో అవంతిక కదా, అవంతిక. చిన్న పాప పేరు అవంతిక, చిన్న చిట్టి పేరు శర్విక. అది మరి ఈరోజు మరి జమ్మికుంటలో బావ వాళ్ళ అక్క కూతురు ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాం పదండి. మిల్కీ కన్నయ్య కూడా రెడీ అయిపోయింది. ఇట్లా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. పైన ఉన్నట్టుంది ఫంక్షన్, ఇంకా పైనకి వెళ్ళిపోవాలి. ఇంకో స్టార్టింగ్ లోనే మా మామయ్య కనబడ్డాడు. హాయ్ మామయ్య. బాగున్నా. హాయ్ అన్నయ్య, బాగున్నారా? ఇంకా పైకి వెళ్ళిపోతాను. లేట్ అయ్యింది మామయ్య, ఇక టైం తెలియలేదు బావ, టైం తెలుసుకోవాలి. హాయ్ బాబా. ఇక్కడైతే చిన్నక్క, చిన్న బావ, ఇంకా పెద్ద మామయ్యకి అయితే 4 కొడుకులు కదా. ఇంకా రమేష్ బావ, చిన్న బావ, సంపత్ అన్నయ్య, విజయ్ బావ, స్ట్రాబెర్రీతో మామలందరితో స్ట్రాబెర్రీ. 5 సైన్యం. అవును, హైట్ అమ్ములు నువ్వు మా కూతురు అని చెప్పుకోవాలి. అవును, కథ ఇంకొంచెం అయితే ఇక బావులు అందుకుంటుంది. నవీనలకు ఫస్ట్ ప్రైజ్ అట. రెడీ
ఇక్కడైతే స్వప్నక్క వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అనమాట. చందన్నయ్య వాళ్ళు ఇద్దరు, చందన్నయ్య వాళ్ళ తమ్ముడు ఇంకా అక్క, ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి ఇట్లా ఫోటో దిగుతూ ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను స్టేజ్ మీదకి వెళ్ళిన. కొంచెం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా రూల్స్ అట్లాంటివి నాకు ఎక్కువ తెలియదు. మా అత్తమ్మలు కానీ అక్కలు కానీ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటికీ చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా నేను కూడా బొట్టు పెట్టి పండ్లు అట్లా చేతిలో పెట్టడం, అంటే ఒడి నింపడం అని ఉంటాయి కదా, అట్లా నేను కూడా ఒడి నింపినట్టుగా ఇట్లా పట్టుకున్నాను అనమాట. అట్లా కూడా ఒక ఫోటో దిగిన. ఇంకా మా స్వప్నకి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి ఎప్పటికీ ఏదో ఒక యాక్టివిటీ నేర్పించడంలో చాలా ముందు ఉంటుంది. స్ట్రాబెర్రీకి అయితే డ్యాన్స్, కరాటే, ఇంకా స్మైలీకి కూడా అట్లాంటి యాక్టివిటీస్ అన్నీ ఎక్కువ అక్క నేర్పించడంలో ముందుంటా ఉంటుంది అనమాట. ఇంకా మేము కూడా ఫ్యామిలీ ఫోటో దిగి, ఇగో నేను మా స్ట్రాబెర్రీతో మ్యాచింగ్ శారీ అని దిగుతా అంటే కలర్ మ్యాచ్ అయితే బాగుండంటాడు మా ఆయన. అందరూ ఫొటోస్ దిగిన తర్వాత కిందికైతే వచ్చేసినాం అనమాట. ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కింద వేసిరు అనమాట. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా వైట్ రైస్, గుత్తి వంకాయ, ఆలు కర్రీ, పాలకూర పప్పు, సాంబార్, పెరుగు, స్వీట్స్. ఇక్కడ స్వప్నక్క తింటా ఉన్నది. అక్క అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఫినిష్. ఏమేమి ఐటమ్స్ నచ్చినాయి? అయ్యో లడ్డు ఇంకా తిన్నలే, లడ్డు బాగుంది అంటాను. మాకు ఏం చేసాడు, ఓ 2 తిన్నది, ఒకటి దాచుకుంటుంది. అయ్యా లడ్డూని గ్లాసులో వేసుకొని తింటే మనకి కిక్ వస్తుంది అక్క. ఎండాకాలం కదక్క, ఏదైనా ఒకటి పోస్తే బాగుండాలి. అవును, అసలు కొంచెం ఖాళీ ప్లేట్ ఊహించడానికి ఇబ్బంది ఉంది కానీ అక్క మరి అన్ని ఐటమ్స్ ఎట్లున్నాయి, సూపర్ ఉన్నాయా? ఏమోరా, నేను ఒక చికెన్ వేసుకున్నా, చికెన్ అయితే బాగుంది. అక్క నువ్వు పిల్లల డ్యూటీ అయిపోయిన తర్వాత అక్క డ్యూటీకి దిగుతుంది. పాప పడుకుంది, ఓ ఫుల్ అల్లరి పాప అయితే. అక్క ఇక్కడ ఫుడ్ ఉండగా నువ్వు ఆర్డర్ పెట్టుకొని తింటావట అక్క. జోక్ అట్లా అంటాడు. అగో వెజ్ ఏమైందా? వెజ్ నాన్ వెజ్ తినవు. మిల్కీ గాడు వెజ్, కన్నయ్య కూడా వెజ్. బావా నువ్వు వెజ్ నాన్ వెజ్ రెండా? ఇంకా ఇక్కడ విజయ్ నువ్వు నాన్ వెజ్, ఓన్లీ నాన్ వెజ్. ఎప్పుడు వచ్చినావు విజయ్ నువ్వు? మధ్యాహ్నం. ఇప్పుడే అందినావు అన్నట్టు. ఫంక్షన్కి పోయి ఇంటికి వచ్చేసినాము. అమ్మో ఎండాకాలం ఫంక్షన్లు అంటే ఆగము. మేము కొంచెం లేట్గా పోయినాము. మా స్వప్నక్క అందరు కొంచెం మమ్మల్ని ఎంత లేటా అని అన్నారు అనమాట. ఎప్పుడైనా ఏ ఫంక్షన్కి అయినా కొంచెం ముందుగానే అటెండ్ అవుతూ ఉంటాం అనమాట. అందరికి గాను అది మిస్ అంటే ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే ఎప్పటికీ మన వ్లాగింగ్ అందరికీ అలవాటు అయిపోయింది. ఇది తీయలేదు నువ్వు, అది తీయలేదు అని మా అత్త వాళ్ళు నన్ను వేసుకున్నారు. ఇక నువ్వు ఒళ్ళ పెట్టేటప్పుడు రాలేదు, మంచిగా అదంతా తీద్దువు అనేసి అట్లా అన్నారు అనమాట. కొంచెం ఒక 5-10 నిమిషాలు అట్లా లేట్ అయినాం అంతే. ఇంకొంచెం ముందుకు పోయి ఉంటే బాగుండేది. కాకపోతే ఈ ఎండాకాలం కదా కొంచెం సాయంత్రం అట్లా ఉంటుందని మేము అనుకున్నాము. అంటే అసలు టైమింగ్స్ అడగాల్సింది కానీ ఇంకా కొంచెం ముందు వెళ్తే బాగుండేది. కానీ అట్లా ఎవరేం అట్లా మనసులో ఏం పెట్టుకోవాలన్నమాట. అంతా హ్యాపీగా పాజిటివ్గా ఉంటుంది అనమాట. ఇటు సైడ్ అయితే మా బాబాయ్ పెదనాన్న ఇట్లా ఉంటారు కదా, ఇటు మా మేకం అంటే ఇటు సైడ్ ఫంక్షన్ కదా. బావకి అన్నలు 3, అదే ఒక తమ్ముడు, 2 అన్నలు, బావలు, అట్లా సరదాగా చాలాసేపు బావాలతో అట్లా మాట్లాడుతూ సరదా ముచ్చట్లు అన్నీ మాట్లాడుతూ చాలాసేపు టైం అక్కడ స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా స్వప్నకి వచ్చేటప్పుడు ఇంకా అప్పాలు పంపిందనమాట. లడ్లు చేస్తూ ఉంటారు కదా శారీ ఫంక్షన్కి, అట్లా అప్పాలు అవన్నీ ఒళ్ళో పెట్టడానికి వేస్తారు కదా, అవి మళ్ళీ ఇంటికి పంపించింది అనమాట, పిల్లలు తింటారని చెప్పేసి. ఇదండి ఇట్లా జరిగింది మా స్ట్రాబెర్రీ శారీ ఫంక్షన్. చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎండ వల్ల ఐఫోన్ అనేది బాగా క్లారిటీగా వీడియో తీయలేకపోయింది అనమాట. ఒకవేళ మన సైడ్ లైటింగ్ బాగుంటేనేమో మంచిది ఇస్తుంది, ఆపోజిట్ వర్షన్లో ఉండేసరికి కొంచెం వీడియో డల్ అయిపోయింది. కాకపోతే చిన్న జ్ఞాపకంగా ఉంటుంది అనమాట. మా స్మైలీ ఫంక్షన్ కానీ మా అమ్ములు శారీ ఫంక్షన్ కానీ అవన్నీ ఒక మెమొరీ లాగా. అసలు అందరూ అప్పుడు ఎట్లున్నారు, అప్పుడు వీళ్ళు చిన్నగా ఉండే, మేము ఎట్లున్నాం అని ఆ వీడియోస్ అన్ని మా ఫ్యామిలీకి ఒక జ్ఞాపకంలాగా మిగిలిపోయినాయి. అసలు ఎప్పుడన్నా పోతే అక్కడ
పోయి ఇట్లా చూసుకుంటా ఉంటాం అనమాట. ఇట్లా పోయినాము, అక్కడ ఫంక్షన్ హాల్లో జరిగింది, ఇట్లా తిన్నాము అని అట్లా అన్ని గుర్తుంటాయి అనమాట. ఆ మెమరీస్ మేము ఎక్కడ పోయినా ఇట్లా సరదాగా ఉంటాం కదా, అవన్నీ మెమరీస్ మంచిగా క్యాప్చర్ చేసినట్టు అయిపోతా ఉన్నది అనమాట ఈ వ్లాగ్స్ వల్ల. ఇట్లా అంటే అందరం అంటే మా సంటలేమో కొంచెం ముసలోళ్ళకి దగ్గరగా, ముసలోళ్ళు ఇంకా ముసలోళ్ళు, పిల్లలు అయితే కొంచెం పెద్దలుగా మారుతూ ఉంటారు కదా, అట్లా మా మెమరీస్ మేము ఇట్లా క్యాప్చర్ చేసినట్టు కూడా అయిపోతా ఉన్నది అనమాట ఈ ఫంక్షన్స్ వల్ల. ఇంకా ఫంక్షన్స్ అయితే అందరు కలవడం, ఆడావిడి. ఇంకా పెద్దత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద అనమాట, 5 అక్క చెల్లెళ్ళు, 2 అన్నలు, అట్లా ఫ్యామిలీ అంతా చాలా పెద్దది. అందరూ ఇట్లా ఫంక్షన్స్ అయినప్పుడు కలుస్తూ ఉంటారు కదా, అట్లా ఇటు సైడ్ మొత్తం ఫ్యామిలీ అందరినీ కలిసినాం. మంచిగా సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.